వచ్చి ఆ నొసల మీదే కింద పడిపోయాడు అర్థమాగిపోయాడు. అప్పుడు తాను కిందకి దిగి ఆ కళ్ళాలు పట్టుకుని ఒక్కసారి లాగి ఆ గుర్రాల్ని తడివి వాటిని పైకి లేపాడు. కాస్త ఉత్తర కుమారుణ్ణి సేద తీరిస్తే ఆయన కూడా లేచాడు. లేచి ఆయన అన్నాడు, అయ్య బాబోయ్, నా జీవితంలో వినలేదు ఇదేమి ధ్వని, ఇదేమి శంఖం, ఇలాగే ఉట్టుంటావా ఏమిటి నువ్వు? అసలు ఈ శంఖధ్వనికే చచ్చిపోతారు కొన్ని వేల మంది, ఈ శంఖం గురించేనా అర్జునుడు పట్టుకునే దేవదత్తం అని చెప్పుకుంటూ ఉంటారు అని ఆశ్చర్యపోయాడు. నువ్వేం భయపడకు కుమారా, ఇలాగే ఉంటుంది యుద్ధం అంటే, సంతోషంగా బయలుదేరు. నీకు బాగా జ్ఞాపకం పెట్టుకో, నిరంతరము నేను 1000 కళ్ళతో నా సారథిని రక్షించుకుంటూనే ఉంటాను, కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు, సంతోషంగా బయలుదేరన్నాడు. అక్కడ ద్రోణాచార్యుల వారు దేవదత్తం యొక్క ధ్వని విన్నారు. ఇంకా ఆయనకి ఆనందం, లోపల శిష్యవాత్సల్యం, తన శిష్యుడు ఇంతవాడయ్యాడనేటటువంటి ఆనందం. ఎందుకని తాను ధనుర్విద్య నేర్పాడు, కానీ ధర్మ